ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో బీభత్సమైనటువంటి వర్షాలు అయితే ఈ జిల్లాలో కురుస్తాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు అయితే ఉంటాయి, అలాగే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ తుఫాన్ అనేది ఎక్కడి వరకు వచ్చింది ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక మనకు ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏంటని చూసుకొని మీకు క్లారిటీగా మీకు తుఫాన్ చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఈ దిత్వా తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ దగ్గరలో అనగా మనకు పుదుచ్చేరి దగ్గరలోకి అయితే వచ్చిందండి. అయితే ఈ పుదుచ్చేరి దగ్గరికి మనకు క్రాస్ అవుతుంది, అంటే ఈరోజు నైటు మనకైతే క్రాస్ అవుతుంది. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే భారీ వర్షాలు అయితే నిన్నటికన్నా ఈరోజు ఎక్కువగా అయితే ఉన్నాయి. అయితే మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటని చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వర్షాలు అనేవి మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అయితే మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయి. సో ఈ దిత్వా తుఫాన్ అనేది మనకు ఇప్పుడు ఏంటంటే ఇది శ్రీలంకలో చాలా ఎఫెక్ట్ అయితే చేసింది. ఆల్మోస్ట్ ఏంటంటే 70 మంది వరకు చనిపోయినట్టుగా కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఈ దిత్వా తుఫాన్ శ్రీలంక జఫ్నా వైపు నుండి ఇది ప్రయాణం చేస్తూ ఇప్పుడు మనకు పుదుచ్చేరి దగ్గర అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో పుదుచ్చేరి దగ్గర అయితే ఉంది ఇప్పుడు ప్రజెంటు. సో ఇది క్రమేణా మనకేంటంటే ఇలానే మనకు మూవ్ అయ్యి, సో ఇదేంటంటే మనకు చెన్నై నుండి క్రాస్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదండి మనకు తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పుదుచ్చేరి దగ్గర ఉంది. సో పుదుచ్చేరి దగ్గర ఉండి మళ్ళీ మనకి ఏంటంటే ఇది క్రమేణా చిన్నగా మనకు చెన్నై వైపు నుండి వెళ్ళి ఇక్కడ మచిలీపట్నం దగ్గర క్రాస్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా ఇక్కడ మనకు చూడండి తుఫాన్ అది మూవ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా అయితే మనకు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు చెన్నై, మళ్ళీ మనకు ఇక్కడ తాంబారము, సో ఇక్కడ నుండి క్రాస్ అవుతుందండి. సో ఈ విధంగా క్రాస్ అయిన వెంటనే మనకేంటంటే రేపటిలోగా ఇదైతే క్రాస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ తుఫాన్ కారణంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు అయితే ఉంటాయండి. అయితే చాలా జాగ్రత్త అయితే ఉండాలి. కొన్ని ప్లేస్లో ఏంటంటే ఉరుములు, పిడుగులు కూడా అయితే పడతాయి. సో జాగ్రత్త అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.